లార్డ్, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడై ఉన్నాడు. ఆయన మంచి చేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో ఏది సంభవించినా, ఎలా సంభవించినా సమస్తము సమకూడి మేలు చేసే దేవుడు మనకున్నాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించిన రోజున అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. సో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభు ఎందుకు ఇలా చేశాడు, అనుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు కానీ ప్రభు చేశాడు ఇది అనుకోం మనం. ఇక్కడే వచ్చింది సమస్యల్లా. దేవుడు చేసేది ఏంటంటే అసలు ఏది చేసినా కూడా చూద్దాం మనం. కీర్తనల గ్రంథం ఈ 74వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, దేశంలో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే. స్తోత్రం దేవా, ఈరోజు వాక్య వెలుగులో నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. మనిషికి నిజమైన స్వాతంత్ర్యం ఏంటంటే ఎప్పుడైతే మనిషి బంధకాల నుంచి విడిపించబడతాడో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆగస్టు 15 అంటే చాలా సెలబ్రేషన్ చేసుకుంటాం. స్కూల్ పిల్లలంతా కూడా ఎంత మంచిగా చేసుకుంటారు. మనం కూడా పార్టిసిపేట్ చేస్తుంటుంటాం. అంత బాగానే ఉంటుంది. కానీ పిల్లలు గమనించాలి, నిజమైన స్వాతంత్రం ఏంటంటే ఎప్పుడైతే మనం ఆత్మలో బంధకాల నుంచి విడుదల పొందుకున్నామో, సైతాను బంధకాల నుంచి మనం విడుదల పొందుకున్నప్పుడు, సైతాను బంధకాల నుంచి మనం బయటపడినప్పుడు, అప్పు నుంచి బయటపడినప్పుడు నిజమైన స్వాతంత్రం. ఈరోజు చాలామంది అప్పుల బంధకాల్లో ఉన్నారు. ఫ్రీడమ్ లేదు, బయటికి వెళ్ళాలంటే స్వేచ్ఛ లేదు కదా, ఎవరితో మాట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు, కుటుంబంతో కలిసి ఉండడానికి స్వేచ్ఛ లేదు, మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్లు చేశారు, లేకపోతే ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశంలో జీవిస్తూ ఉన్నారు. స్వతంత్రమేనా? స్వతంత్ర భారతదేశంలో జీవిస్తున్నాం అన్న పేరు మాత్రమే ఉంది, కానీ స్వాతంత్రం లేదు. తల్లిదండ్రుల మధ్య పిల్లలకు స్వేచ్ఛ లేదు, భార్యకి భర్తకి మధ్యలో స్వేచ్ఛ లేదు, ఫ్రీగా మాట్లాడుకోలేకపోతున్నారు, ఫ్రీగా ఉండలేకపోతున్నారు. కానీ స్వతంత్ర భారతదేశంలో జీవిస్తూ ఉన్నాం, స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నట్టుగానే నటిస్తున్నాం తప్ప నిజంగా మన ఆత్మలో స్వాతంత్రం లేదు, మన జీవితంలో స్వాతంత్రం లేదు, మన కుటుంబంలో స్వాతంత్రం లేదు. కాదంటారా? చెప్పండి. లేదు, నేను ఫ్రీగా ఉన్నాను, నేను ఫ్రీడమ్గా ఉన్నాను. కనీసం దేవుణ్ణి స్తుతించడానికి ఫ్రీడమ్ లేదు. నేను సంపూర్ణ రాత్రి ప్రార్థన చేస్తుంటే పోలీసులు చాప్ చేసేసి ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పేసి, మరి అంటే పోలీసు సరే ఆ సౌండ్ డిస్టర్బెన్స్ అన్నారు, కానీ తర్వాత అనేక జరిగాయి, అనేక వేరే వేరే కార్యక్రమాలు జరిగాయి. అక్కడ లేదు, కేవలం దేవుని స్తుతించడానికి, దేవుని పని చేస్తాకే, మంచి చేస్తాకే. ఇక్కడ మనం చేసేది ఏంటి? త్రాగుబోతులను మానిపించడం, మంచి జీవితాలు జీవించేలా చేయటం, వ్యభిచారాలు విడిచిపెట్టడం, దొంగతనాలు విడిచిపెట్టడం, బూతులు చెడు జీవితాన్ని విడిచిపెట్టి మంచి జీవితం జీవించడానికి మనుషులు మార్చే పని ఇదంతా కూడా. దీన్ని జరగనివ్వట్లేదు, స్వేచ్ఛ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వింటున్నారా? కాబట్టి ఈ రోజున మన జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. మరి ఎటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నామో, ఎటువంటి బంధకాల్లో మనం ఉన్నామో మనకు అన్నీ తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని బంధకాలు గుండా వెళ్తున్నా, ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే దేవుని మీద నిరీక్షణ ఉంచాం కాబట్టి ఈ యొక్క పరిచర్యను మనం ముందుకెళ్ళగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. దేశంలో మహారక్షణ కలుగు దేవుడు ఆయనే. ఎవరండి? ఆయనే, దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహారక్షణ, గొప్ప రక్షణ కలిగజేసేవాడు దేవుడేనంట. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సో నా స్వరం మీకు స్పష్టంగా వినిపిస్తుంది కదండి? ఏ విధమైన ప్రాబ్లం లేదు కదా? చాలా సంతోషం. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే స్వేచ్ఛ, స్వతంత్రం ఏ విషయంలో ఉంది మనకి? లేదు. ఆత్మలో స్వాతంత్రం వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం. ఒక వ్యక్తి చైనీస్ చేత బంధించబడ్డాడు, ఆ యొక్క మరి సమాధుల్లో నివసిస్తూ ఉన్నాడు, గొలుసుల చేత బంధించబడ్డాడు, ఒంటరిగా ఉన్నాడు కానీ బందీగా ఉన్నాడు. చూసారా? ఒంటరిగా ఉన్నాడు, బందీగా ఉన్నాడు. ఈరోజు చాలామంది కుటుంబాలతో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు. ఈరోజు చాలామంది కుటుంబాలతో ఉన్నారు, ఉన్నట్టుగా ఉన్నారు కానీ బంధకాల్లోనే ఉన్నారు. కుటుంబాలతో జీవిస్తున్నట్టుగానే ఉన్నారు కానీ బంధకాల్లో ఉన్నారు. స్వేచ్ఛ లేదు.
సమాధానం లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉంటుందంట. నిజంగా దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడ్డావంటే నువ్వు స్వతంత్రంగా ఉండగలుగుతావు. ఎన్ని సమస్యలు వచ్చినా ఏ సమస్య నిన్ను బంధించదు, ఏ రోగము నిన్ను బంధించదు. ఈ లోకంలో ఏది కూడా నిన్ను బంధించడానికి అవకాశం లేదు. వింటున్నారా? నిన్ను బంధించడానికి అవకాశం లేదు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏదో మన సమస్య మనల్ని పట్టి పీడిస్తున్నట్టుగాను, మన జీవితంలో ఏదో కోల్పోయినట్టుగాను చేస్తున్నటువంటిది ఏంటంటే బంధకం. నిజంగా వాటి నుంచి నువ్వు బయటపడే రోజున అద్భుతమైన జీవితం ఉండదు. చూడండి, సమాధుల్లో జీవిస్తున్నటువంటి వ్యక్తి తనను తాను గాయపరుచుకుంటున్నాడు, తను తాను ఏంటంటే ఒక బంధకంలో ఉన్నాడు. యేసు ప్రభువు ఆ వ్యక్తి కోసం వెళ్ళాడు, బంధకాల నుంచి విడిపించాడు. హల్లెలూయా. ఆ బంధకం నుంచి విడిపించాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. యేసయ్య నీ పట్ల ఒక ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయాలని, ఆశ్చర్యమైన కార్యాలు చేయాలని ఉద్దేశాన్ని ఇప్పుడు కలిగి ఉన్నాడు. ప్రణాళికను సిద్ధం చేసేసాడు. ఆల్రెడీ కార్యాలు కూడా చేసేసాడు. అనుభవించడం ఆలస్యం. నువ్వు నేను ఇంకా అనుభవించలేకపోతున్నాం కాబట్టే దేవుడు చేసిన త్యాగానికి విలువ లేకుండా పోయింది. ఎందరో ఆయనందు విశ్వాసం ఉంచిన వారందరికీ కుమారులకు అధికారం ఇస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు చూసినట్లయితే, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుంచి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వను కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రభుత్వంలోకి రావాలి, నువ్వు ప్రభు యొక్క ప్రభుత్వంలోనికి రావాలి. ఇది నిజమైన స్వాతంత్ర్యం. హల్లెలూయా. ఇది నిజమైన స్వాతంత్ర్యం. ఈ స్వాతంత్ర్యంలోనికి మనం రావాలా, ఈ స్వాతంత్ర్యాన్ని మనం అనుభవించాలా. అప్పుడు అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? అది నిజమైనటువంటి స్వాతంత్ర్యం. యేసుక్రీస్తు ప్రభుత్వంలోకి రావాలి. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు మనం చూసినట్లయితే, అయితే నేను నీ శత్రువుడు నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వను కూర్చుండుము అని దూతలతో ఎవరిని గూర్చేనను ఎప్పుడైనా చెప్పినా, వీరందరూ రక్షణ అయిన స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు గారా. దేవదూతలు నీకు పరిచారులుగా నియమించాడు దేవుడు. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు. దేవుడు ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. ఏ బంధకాల్లో ఉండడం దేవుని ఉద్దేశం కాదు. ప్రతి బంధకాల నుంచి బయటపడాలని, ప్రతి సమస్య నుంచి నువ్వు బయటపడాలని దేవుడు నీకు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. హల్లెలూయా. యోహాను సువార్త 1:12 ప్రకారం జస్ట్ నువ్వు నమ్ము, ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన బిడ్డలవటానికి అధికారం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మితే చాలు, ఆయన బిడ్డలపై అధికారాన్ని ఇస్తున్నాడు దేవుడు మనకి. జస్ట్ నమ్మాలంతేనంట. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఈ భూలోక రాజ్యాన్ని గిఫ్ట్కి ఇచ్చేశాడు, భూమిని గిఫ్ట్కి ఇచ్చాడు. అదమా, ఇదిగో భూమి నీదే, నీ ఇష్టం, నిండించు, ఫలించు, విస్తరించు, అభివృద్ధి చెందు, ఏలుబడి చేసుకో. ఏంటంటే బానిసగా ఉండొద్దు, బంధకాల్లో ఉండొద్దు. నీకు ఫ్రీడమ్ ఇచ్చాను, నీకు స్వాతంత్రం ఇచ్చాను. హల్లెలూయా. మనిషి యొక్క స్వాతంత్రాన్ని హరించాలని సైతానికి నిరంతరము కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాడు. గర్జించు సింహం వలె. ఈ రోజున గర్జించు సింహం అంటే ఏదో మన కంటికి కనిపెడే సింహం కాదు. ఈ రోజున అప్పులు చాలామందికి గర్జించు సింహం అలా ఉంటాయి. ఎప్పుడు మింగుతారా అని చూస్తే అప్పు, ఈ అప్పు నువ్వు తీర్చలేవు కాబట్టి నేను మింగేస్తానంటది. సైతాన్ గడు వచ్చి ఆత్మహత్య చేసుకో, నువ్వు అప్పు తీర్చలేవు, నీ సమస్యను జయించలేవు, ఇంకెందుకు అంటే సైతాన్ కూడా మాటిని చేస్తారు చాలామంది. అంతే కదా.
అవ్వమ్మ గారు సైతాన్ గడి మాట వినటం వల్లే కదా అనేక బంధకాల్లో పడిపోయింది ఆమె. మానవ జాతి అంతటికి కూడా ఎంట్రన్స్ గేట్ ఓపెన్ చేసేసింది ఆవిడ. పాపంలో పడిపోవటానికి కారణం, ఆ పాపం ఎంటర్ అవటానికి కారణం ద్వారం తెరిచేసింది. ఎక్కడ ద్వారం? ఇక్కడ. వినుట వలన విశ్వాసం కలుగుతుందంట. నువ్వు దేని గురించి వింటావో దాని పట్ల నీకు విశ్వాసం కలుగుతుంది. చూడండి, నలుగురు చెడు స్నేహితులతో కలిసి నలుగురు చెడు స్నేహితులు మాట్లాడుకునే మాటలు వినండి. వాళ్ళ మాటలు నీ మీద ప్రభావితం చేస్తాయి. అవి నిన్ను వారి మార్గంలోకి నడిపించేస్తాయి. కాబట్టి నువ్వేది వింటున్నావో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వేది తింటున్నావో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నువ్వు తిన్న దాన్ని బట్టే నీ యొక్క ఆరోగ్యం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. నాన్న చెత్త అంతా తింటే, షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్ తింటే అంతే కదా, వాళ్ళు తిన్న దాన్ని బట్టి వాళ్ళ యొక్క జీవిత విధానం, లైఫ్ స్టైల్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పి ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి దేవుడు ఒక నియమం ప్రకారం ప్రతిదాన్ని నియమించి పెట్టాడు. ప్రతిదీ ఒక నియమాన్ని పాటిస్తూ ఉంది, ఒక నిబంధన. దేవుడు కూడా నిబంధన చేశాడు మనతోడు. కొత్త నిబంధన, పాత నిబంధన, కవనెంట్, నిబంధన ప్రజలు మనమంతా కూడాను. ఈ నిబంధనకు లోబడినటువంటి వారి జీవితాలు వేరే ఉంటాయి. ఈ నిబంధనకు లోబడిన వారి జీవిత విధానం వేరేగా ఉంటుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈరోజు నీ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. సమస్తము సాధ్యమే. ఆయన మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు గిఫ్ట్గా భూమినిస్తే మనిషి ఏం చేయడు తెలుసా? సైతానుడు గిఫ్ట్కి ఇచ్చాడు ఎట్టుకెళ్ళి. అరే నీకు గిఫ్ట్గా ఇచ్చాను నేను, నువ్వేలుబడి చేయి, నువ్వు అధికారిగా ఉండు, నువ్వు ఫ్రీడమ్గా ఉండు అంటే ఈ గిఫ్ట్ ఎట్టుకెళ్ళి సైతానుడికి ఇచ్చి సైతానుడి చేతిలో కీలు బొమ్మ అయిపోయాడు మనిషి. సైతానుడికి బానిస అయిపోయాడు మనిషి. బంధకాల్లో బంధించబడిపోయాడు. అందుకని ఈ లోకాధికారి ఎవడైపోయాడు? సైతానుడు అయిపోయాడు. దేవుడు సైతానుడికి అధికారం ఇవ్వలేదు, మనిషికి ఇస్తే మనిషి సైతానుడికి ఇచ్చేశాడు. అలాగా మభ్యపెట్టాడు సైతానుగాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా నువ్వు ఉన్నతంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు స్వేచ్ఛా జీవితం జీవించాలి. ఏ బంధకాలు నిన్ను ఎంత మాత్రం ఏలుబడి చేయకూడదు. ఉపవాస ప్రార్థన అంటే ఏంటో యెషయా చెప్తుంటాడు. ఏమని? బంధకాలను విడిపించాలంట, కాడి మూకల్ని విడగొడతామంట. ఈ బంధకాలను విడిపించబడాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల, నీ పట్ల యేసయ్య ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. బహు విస్తారమైనటువంటి ప్రణాళికలను ఆయన కలిగి ఉన్నాడు. అవన్నీ కూడా ఉన్నతమైనటువంటివే, స్వేచ్ఛాపూరితమైనటువంటివే. దేవుడు బంధించలేదే అంటారు చాలామంది. ఏదెంతో అట్లా ఏదో ఎందుకు ఫలం పెట్టాలి? చెప్పాడు దేవుడు, ఆ ఫలం తినకూడదు మంచిదన్నాడు. స్వేచ్ఛ ఇచ్చాడు, నీ ఇష్టం. దేవుడు మానవుని స్వేచ్ఛను హరించి వేడు ఎప్పుడు కూడాను, అడ్డుగోడ ఎప్పుడు కూడాను. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని యొక్క ఉద్దేశాలు ఎన్నైనా కూడా అవన్నీ అవును ఆమెన్ అన్నట్టుగానే ఉన్నాయి. దేవుని వాగ్దానాలు ఎన్నైనా కూడా అవన్నీ అవును ఆమెన్ అన్నట్టుగానే ఉన్నాయి. దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా నిన్ను నన్ను హెచ్చించాలని, నిన్ను నన్ను దీవించాలని. హల్లెలూయా. నీ పట్ల నా పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. దేవుని మనసు నెరగకుండా, మనం దేవుని మనసు తెలుసుకోకుండా ఎందుకు దేవుడు ఇలా చేశాడు? పిల్లలు, ఒక మాట అడగాలనుకుంటున్నాను నేను. మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే దేవుడు ఎందుకు ఇలా చేశాడు? ఓకే, అదే నీ జీవితంలో ఆశీర్వాదం వచ్చినప్పుడు, అద్భుతం జరిగినప్పుడు, నీ జీవితంలో మంచి జరుగుతున్నప్పుడు, దేవా నాకు ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగావు ఎప్పుడన్నాను? లేకపోతే ఆ మంచిని బట్టి దేవుని మహింపరచావు ఎప్పుడన్నాను? తక్కువ కదా, చాలా తక్కువ. మనలో చాలామంది అలా చేయము. అసలే మంచి జరుగుతున్నప్పుడు అస్సలు దేవుని పట్టించుకోం. మంచి జరుగుతుందే మంచి దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది.
గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడు. యెహోవా అందరికి ఉపకారి. ఆయన మేలు చేసే దేవుడు, మంచి చేసే దేవుడు. దొంగ, దోచుకునేవాడు సైతాన్గాడు, వాడు నాశనానికి కర్త, అబద్ధాలకు జనకుడు, అన్ని వాడి దగ్గర ఉంటే వాడికి ఎక్కువ సమయం ఇస్తాం మనం. సైతాన్గాడి గురించే ఎక్కువ అంతా కూడాను. వింటున్నారా ప్రియులరా? దేవుడు నీకు భూలోకాన్ని ఇచ్చేశాడు. ఆదాము గారు చూడండి ఎంత ఆస్తిపరుడు. భూలోక రాజ్యమే అయింది, అయిపోయింది. ఆదామా తీసుకో, నీకు వాటర్ ట్యాంక్ కాదు, మొత్తం నది, 4 నదులు. చూసారా? దేవుడు ఎప్పుడు విస్తారంగా ఇస్తాడు ప్రియులరా. దేవుడు ఎప్పుడు గొప్పగా ఇస్తాడు. దేవుడు సర్వ సమృద్ధి ఇస్తాడు. మామూలుగా కాదు, సమృద్ధి కాదు కదా, సర్వ సమృద్ధి. దేవుడు ప్రణాళిక బహు ఉన్నతమైనటువంటివి. దేవుని యొక్క ఉద్దేశాలు బహు ఉన్నతమైనటువంటివి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, నీ పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికలను ఆల్రెడీ సిద్ధం చేసేసాడు. అవి నెరవేర్చబడాలి అనంటే నీ యాక్సెప్టెన్స్ కావాలి. నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు, నీకు స్వేచ్ఛ ఇచ్చాడు, నీకు స్వాతంత్రం ఇచ్చాడు. కానీ ఆత్మలో బందీలుగా ఉన్నాం, మనం బంధకాల చేత ఉన్నాం. ఏదో సమస్య మనం బంధించేసింది. ఏదో విషయంలో మనం తీసుకున్న తీర్మానాలు మనం బంధకాల్లో పడేశాయి. హల్లెలూయా. కాబట్టి మనిషి ఈ భూమిని సైతాన్ గడికి గిఫ్ట్గా ఇచ్చేసాడంట. కాబట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం దేని కొరకు? అధికారం కొరకు మనం చేసే ప్రార్థన అంతా కూడా. ఏంటి అధికారం అంటే? ఏలుబడి చేయాలి మనం. కోల్పోయిన అధికారాన్ని తిరిగి దక్కించుకోవడం మన వల్ల కాలేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకాన రాజ్యానికి వచ్చి, దేవునికి స్తోత్రం కలుగును గాక, శిలువ దేని కొరకు ప్రియులరా? సువార్త ప్రకటన. ఏంటో శుభవార్త? ఇదిగో నువ్వు కోల్పోయిందంతా యేసు ప్రభువు నమ్మినట్లయితే, ఎందరో ఆయనందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరికీ ఆయన కుమారులకు అధికారం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అధికారం ఇస్తూ ఉన్నాడంట. దేవుడిచ్చే అధికారంతో నువ్వు ఆజ్ఞాపించాలి. అధికారులు ఆజ్ఞలు జారీ చేస్తారు. అధికారులు ఏం చేస్తారంటే ఆజ్ఞలు జారీ చేస్తారు, సైన్లు చేస్తూ ఉంటుంటారు, రిలీజ్ చేస్తూ ఉంటుంటారు. అథారిటీ. మన దేశ నాయకులు, ఇప్పుడు ప్రధానమంత్రి గారు, ఈ 500 నోటి పని చేయదు, ఈ 2000 నోటి పని చేయదు, ఒక మాట అంటాడు అంతైనా ఎక్కడో కూర్చుని. విత్ ఇన్ 24 అవర్స్లో అదంతా దేశవ్యాప్తంగా మన దేశం అంతా కూడా వెళ్ళిపోతుంది. ఎందుకని? అధికారం. దేవుడు అథారిటీ ఇచ్చాడు. అధికారి మాటకంత విలువ ఉంటుంది. కాబట్టి దేవుడు నీకు కూడా అధికారం ఇస్తూ ఉన్నాడు. ఎటువంటి అధికారం అంటే 5 సంవత్సరాలు ఉండిపోయే అధికారం కాదు. 5 సంవత్సరాలు ఉండిపోయే అధికారం కాదు దేవుడు ఇచ్చేది. ఆయన బిడ్డలుగా, హల్లెలూయా, ఆయనందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా ఆయన బిడ్డల అధికారం ఇస్తున్నాడు. కుమారులు స్వతంత్రులే. హల్లెలూయా. కుమారులు స్వతంత్రులే. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను దేవుడు చెప్పాడు కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు కుమారుడే, ప్రియ కుమారుడు, మన అన్న. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మీరు కూడా కుమారులే, విశ్వాసం ఉంచండి, నమ్మండి, మీరు కూడా కుమారులే. కాబట్టి కుమారులు స్వతంత్రులు, బానిసలు కాదు, దాసులు కాదు. ఈరోజు దాసత్వంలో జీవించడం దేవుని ఉద్దేశం కాదు ప్రియులరా. అప్పుల బానిసత్వంలో ఉండడం దేవుని ఉద్దేశం కాదు. అనారోగ్య బానిసత్వంలో ఉండడం దేవుని ఉద్దేశం కాదు. మానసిక ఒత్తిళ్లు బానిసత్వంలో ఉండడం దేవుని ఉద్దేశం కాదు. వింటున్నారా ప్రియులారా? దేవుడు నీకు అధికారం ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ మత్తయి సువార్త ఒక మాట చదివితే మీకు బాగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం చదివినట్లయితే, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టి రోగులను శుద్ధులుగా చేయడి, దయ్యములను వెళ్ళగొట్టడి, ఉచితంగా పొందరు. ఉచితంగా వెళ్ళగొట్టడి, చెయ్యండి, పోగొట్టండి. నేను వెళ్ళగొడతానని దేవుడు చెప్పట్లేదు. మీరు ప్రార్థన చేయండి, నేను దెయ్యాలను వెళ్ళగొడతానట్లేదు దేవుడు. ఇది సత్యం గ్రహించాలి. దేవుడు మనందరికీ అధికారం ఇచ్చాడు, అథారిటీ ఇచ్చాడు. దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని మనం ఏం చేయాలంటండి? మాట్లాడాలి, పలకాలి. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు మనకిచ్చిన అధికారాన్ని బట్టి మనం పలకాలి, మాట్లాడాలి.
ఎటువంటి అధికారం దేవుడు మనకిచ్చాడు తెలుసా? పిల్లరా, ఎటువంటి స్వాతంత్రం మనకిచ్చాడో తెలుసా? ఎటువంటి స్వేచ్ఛ మనకిచ్చాడో తెలుసా? మన మాటే శాసనం, మన రాజులైన యాజక సమూహం. ఈ సత్యాన్ని తెలియకుండా సైతాన్ గడు నేను బందీలుగా చేశాడేమో, బంధకాల్లో ఉంచాడేమో, బానిసత్వంలో జీవించేలా చేశాడేమో. ఇంకా నీ జీవితంలో ఈ అప్పు తీర్చలేవు, ఇంకా నీ జీవితంలో ఈ సమస్య నుంచి బయటికి రాలేవు, నీ జీవితంలో ఇంక రోగం కుదుట పడదు, నీ జీవితంలో నువ్వు ఇల్లు కట్టుకోలేవు, నీ జీవితంలో నువ్వు ఇంకా ఈ ఉద్యోగం సంపాదించలేవు, నీ జీవితంలో ఇంకా ఏది నీకు ఆ మంచి రోజులు అనేటువంటి లేవు అనేటువంటి బంధకాలను బంధించాడేమో. అయితే నీకు ఒక గుడ్ న్యూస్, నీకు ఒక శుభవార్త. నీ జీవితం సర్వనాశనం అయిపోయినా సరే, నీ జీవితం మరి ఇంకా లేదు, ఇంకా నో హోప్ అనేటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితానికి మంచి రోజులు, నీ జీవితానికి మంచి ప్రణాళికలు దేవుడు సిద్ధం చేసేసాడు ఆల్రెడీ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది నా వల్ల కాదు నువ్వు అనుకుంటున్నావేమో, ఇది నేను దీన్ని జయించలేను, ఇది నేను ముందుకెళ్ళను నువ్వు అనుకుంటున్నావేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, యేసయ్య ఆల్రెడీ నీ కొరకు ప్రాణం పెట్టేశాడు, ఆల్రెడీ నీ కొరకు ప్రణాళిక సిద్ధం చేసేశాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే, నువ్వు పుట్టకముందే, నువ్వు తల్లి గర్భంలో రూపించబడకముందే నిన్ను చూశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యాన్ని మీరు గ్రహించారా ప్రియులరా? ఈ సత్యాన్ని మీరు నమ్ముతున్నారా? ఈ సత్యాన్ని మీరు స్వీకరిస్తున్నారా? థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ థ్యాంక్ యూ జీసస్. చూడండి, మత్తయి సువార్త 8:17లో ఒక అద్భుతమైన మాట ఉన్నది. అక్కడ ఏంటంటే, మత్తయి సువార్త 8:17 మనం చదివినట్లయితే, ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను, అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించారా నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా? మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టాడు అంటున్నా ఆయన. మాట వలన. వెరీ పవర్ఫుల్, వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. నీ మాటకి ఎంత శక్తి ఉందో తెలుసా? దేవుడు ఆ అధికారం నీకు ఇచ్చేశాడు. ఆయన బిడ్డవు నువ్వు. తండ్రి ఎలాగ నడుచుడు కుమారుడు చూసును, కుమారుడు కూడా అలా నడుస్తాడు, కుమారుడు కూడా అలా చేస్తాడు. నువ్వు కుమారుడువేనా? నువ్వు ప్రియ కుమార్తెవేనా? నువ్వు ప్రియ కుమారుడువేనా? ఇంగ్లీష్ తెలుగు బైబిల్లో అయితే కుమారులు ఏమనుకో స్వాచ్యము గర్భఫలం అని బహుమానం ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో చిల్డ్రన్ అని ఉంటుంది. చిల్డ్రన్ అంటే ఆడ మగ అని భేదం లేదు, పిల్లలు అని ఉంటుంది అన్నమాట. కాబట్టి మనమంతా కూడా దేవుని పిల్లలం, మనమంతా కూడా దేవుని పిల్లలం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. మనమంతా కూడా దేవుని పిల్లలం. ఈ రోజున ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నువ్వు ఇంకా బానిసత్వంలో బంధకాల్లో నువ్వు ఉన్నట్లయితే, ఆల్రెడీ ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు నీకు వెల చెల్లించాడు. నీకున్న బానిసత్వంలో నుంచి విడిపించడానికి నీకు వెల చెల్లించాడు. నీవు అనారోగ్యంతో బాధపడతావు ఈ రోజు అని తెలిసే నీకు అనారోగ్యం రాకుండా ఆల్రెడీ వెల చెల్లించేశాడు యేసయ్య. ఆయన దెబ్బలు తినేశాడు. హల్లెలూయా. ఆయన పొందిన గాయం ద్వారా నీకు స్వస్థత పొంది ఉన్నావు. ఈ సత్యమును గ్రహించినట్లయితే నాకు స్వస్థత ఇచ్చేసాడు నా యేసయ్య. ఈ రోగము, ఈ సమస్య, ఈ బంధకాలను నిలబడి చేయడానికి వీలేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్, ఐఎమ్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్. ఆ యేసయ్య పొందిన దెబ్బల స్వస్థత పొందేను. నాలో ఏ వ్యాధి లేదు, ఏ బలహీనత లేదు, ఏ రోగం లేదు, ఏ సమస్య లేదు. ఏది ఎంత మాత్రం నాకు హాని చేసే అధికారం లేదు. హల్లెలూయా. రోగానికి నా మీద అధికారం లేదు. నాకు రోగం మీద అధికారం ఉన్నది, నాకు దెయ్యం మీద అధికారం ఉన్నది, నాకు సమస్యల మీద అధికారం ఉన్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది సత్యం. ఎట్లా మాట్లాడాలి? అంతేగాని కన్నీళ్ళు కార్తున్నాను బ్రదర్ చాలా కాలం నుంచి. అయితే ఎంత కన్నీళ్ళు కార్చినా ఉపయోగం లేదు. ప్రశ్న నువ్వే, సమాధానం నువ్వే చెప్తున్నావు. మరేం చేయాలంట? నా సమస్య నుంచి బయటపడాలని మీరేం చేయాలి? ప్రార్థన చేయండి. ఇంతకాలం నువ్వు అదే చేసావు, జరగలేదు. ఇంతకాలం కన్నీళ్ళు కార్చావు, జరగలేదు. మళ్ళీ మొదటికి వచ్చేమంటున్నారు తెలుసా? మాకు ప్రార్థన చెయ్యండి. యేసుప్రభువు ఏం చేయడానికి? మాట వలన దెయ్యాలు వెళ్ళగొట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం తెలుసుకోండి ప్రియులారా. సత్యము తెలుసుకున్న రోజునే నీకు స్వాతంత్రం. ఆగస్టు 15 నుండి భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది, ఓకే. కానీ నీకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? నీ పర్సనల్ లైఫ్లో స్వాతంత్రం వచ్చింది. నీ ఆధ్యాత్మిక జీవితానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? లేదు, ఇంకా బంధకాల్లో ఉన్నాం మనం. ఇంకా సైతాన్ కూడా మన బంధకాల్లో నుంచి చేశాడు. మన ఆలోచనలను బంధకాల్లో పెట్టేశాడు. మన తలంపులన్నీ బంధకాల్లో ఉన్నాయి. మన యొక్క ఆలోచనలన్నీ బంధకాల్లోనే ఉన్నాయి. ఇంకా కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ మాట్లాడిన మీలో చాలామంది, ఎస్ నేను ఫ్రీగా ఉన్నాను, నాకే బంధకాలు లేవు, నాకు ₹1 అప్పు లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనున్నాను, నాకు ₹1 అప్పు లేదు. అసలు నాకు ₹1 అప్పు లేదు. ఇప్పుడు కాదు, 5 సంవత్సరాల వెనక అప్పు లేదు నాకు, 10 సంవత్సరాల వెనక అప్పు లేదు, 15 సంవత్సరాల వెనక కూడా ₹1 అప్పు లేదు నాకు. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎందుకు నువ్వు జీవించలేకపోతున్నావు అటువంటి జీవితం? అంటే అటువంటి మనసు నీకు లేదు. ఇక్కడ సమస్య ఉందా, ఎక్కడ అప్పు చేసి తీర్చేద్దాం ఈ సమస్యని. నువ్వు ఇన్వాల్వ్ అయిపోతున్నావు. ఆ సమస్యను సాల్వ్ చేయడానికి నువ్వు ఇన్వాల్వ్ అయిపోతున్నావు. అందుకనే ఆ సమస్య నుంచి నువ్వు బయటపడతలేదు. సైతాన్ గడి దాన్ని అదునుగా తీసుకుని, చనువుగా తీసుకుని, చనువిస్తే చంకెక్కుతారంట కదా పిల్లలు. అలాగే సైతాన్ గడికి కూడా నువ్వు చనువిచ్చినట్టనే వాడు ఏం చేస్తాడంటే మంచి అవకాశం తీసుకుని నిన్ను నడిపించేస్తాడు. అప్ప వాళ్ళని అడుగు, వాళ్ళ దగ్గర తీసుకో, ఓహో ఇచ్చారా, ఇది ఇక్కడ ఇచ్చేసాయి, ఇచ్చేటప్పుడు కొంచెం తీసుకుని వాడుకో, నువ్వేలా బతుకుతావు. చూసారా, అప్పు చేసావు, ఇంకొకరు అప్పు తీర్చాలి, కానీ అంత తీర్చకుండా కొంత తీర్చావు, కొంత వాడుకున్నావు, అయిపోయింది. మళ్ళీ ఇంకో చోట చేసావు, మళ్ళీ వీళ్ళకి ఇవ్వాలి. ఏమవుతుంది? వాళ్ళకి 10,000 అప్పు ఉన్నావు, నువ్వు 10,000 అప్పు చేసావు, కానీ 10,000 8,000 ఇస్తావు, అంతే 2,000 వాడేసుకుంటావు. అంటే నీ అప్పు ఏమైంది? ఇప్పుడు 12,000 అయింది. చూసావా? నెక్స్ట్ మళ్ళీ ఈ 12,000 అప్పు తీర్చాలి కదా, మళ్ళీ ఏం చేస్తావు? 15,000 అప్పు చేస్తావు, 5,000 వాడుకుంటావు. ఇలాగేమైపోతుంది? నీ అప్పు కాస్త 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 పెరిగిపోతూ నీ స్థాయికి మించిపోయి ఇంక నువ్వు దాని నుంచి బయటపడలేవు. ఆ బంధకం నుంచి నీ వల్ల కాదు బయటపడతాం అని చెప్పి సైతాన్ గాడు అంటాడు, ఇంకొద్దులే, నీ వల్ల కాదు, కానీ నువ్వు జాగ్రత్తగా నా దగ్గరికి వచ్చేసాయి, మన ఇద్దరం కలిసి నరకానికి పోదాం అని చెప్పి వాడి అకౌంట్లోకి నేను లాగేసుకుంటాడు. నేను చెప్పేది అంత వాస్తవం ప్రియులారా. అనేక మంది జీవితాలు ఇదే జరుగుతూ ఉంది. అనేక మంది విషయాలు ఇదే జరుగుతూ ఉన్నది కాదంటారా? హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది జీవితాలు ఇదే జరుగుతూ ఉన్నది. స్వేచ్ఛ లేదు, సమాధానం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అపవాదిగాడి స్థానం మన తర్వాత కాదు, వాడు చాలా కింద ఉన్నాడు, పాదపీఠం కింద ఉన్నాడు. కానీ అధికారిగా చేసేస్తాం మనం. వాడి అధికారంలో మనం బానిసలం అయిపోయాం. ఎంత అసత్యం ఏలుబడి చేస్తుందో తెలుసా? సైతానుగడి తానం మన తర్వాత కాదు, సైతానుగడి తానం చాలా క్రింద, పాదాల క్రింద. సత్యం, ఈ సత్యం తెలిసిన రోజున సైతానుగడిని చేయిపో, కుక్కను తోలినట్టు తోలుతాం. మనం కుక్కతో మాట్లాడతాం. మనం అలాగ అమ్మో సైతాను సైతాను అని చెప్పి వాడికి భయపడుతూ ఉంటుంటాం. ఈ లోక అధికారం చేసింది నువ్వు, వాడికి ఓటేసింది నువ్వు, వాడికి ఓటేసి గెలిపించింది నువ్వు, వాడికి అధికారం ఇచ్చింది నువ్వు. ఎవరికి? సైతాన్ గాడికి. నీ చేతిలో ఉన్నటువంటి అధికారం అంతా వాడికి ఇచ్చేసేసి వాడిని అధికారం చేసేసి వాడి చేతిలో బానిస కీలు బొమ్మ అయిపోయాం మనం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి స్వేచ్ఛా జీవితాన్ని జీవిద్దాం. స్వతంత్రం ఇచ్చేసాడు దేవుడు మనకి. ఆ స్వతంత్రం మళ్ళీ తిరిగి సంపాదించడానికి నీ వల్ల కాదని చెప్పి మళ్ళా యేసుప్రభువారు భూలోక రాజ్యానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి నిన్ను ఎడ్యుకేట్ చేసి సువార్తను ప్రకటించి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించిన అనంతరం అప్పుడు మళ్ళా సిలువ మరణం పొంది సమస్త అధికారాన్ని చేజిక్కించుకొని మళ్ళా ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వాళ్ళంతా కూడా ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా మళ్ళీ అధికారం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, దేవుడు ఎంత గొప్పడు. నీకు ఇచ్చాడు, కన్ను కోల్పోయావు, అయినా సరే దేవుడు మళ్ళీ నిన్ను ప్రేమించి
పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యం తెలుసు కూడా ఈ భూలోక రాజ్యానికి వచ్చి భూలోక రాజ్యం 33 సంవత్సరాలు ఒక మనిషిలా జీవించి సైతాన్ గడి యొక్క అధికారాన్ని అంతా మళ్ళీ చేజిక్కించుకుని దేవుడు ఆ అధికారాన్ని అంతా మళ్ళీ నీకు ఇస్తానికి ఆయన ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. నువ్వు నమ్మాలి. యేసుప్రభువు వారి కన్యమరియ గర్భాన్ని పుట్టాడని నువ్వు నమ్మాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఆయన నీ నా పాపాల కొరకు మరణించాడని నమ్మాలి. ప్రైజ్ గాడ్. ఆయన నీ కొరకు నా కొరకు తిరిగి లేచాడు. ఇది వాస్తవం. కన్యమరియ గర్భాన్ని పుట్టాడని జన్మించాడని నమ్మాలి. ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయాడని నమ్మాలి. తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్య అని చెప్పి నమ్మాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. చాలామంది నమ్ముతారు యేసుప్రభువు పుట్టాడండి, ఓ యేసుప్రభువు సిలువ వేయబడ్డాడంటే నమ్ముతారు, ఓ కానీ పునరుత్థానుడయ్యాడంటేనే అప్పటి సామ్రాజ్యం, రోమ సామ్రాజ్యం ఎలా నమ్మలేదో, అప్పుడు యూదులు ఎలా నమ్మలేదో, అప్పుడు ప్రజలు ఎలా నమ్మలేదు, ఇప్పుడు కూడా చాలామంది అలాగే జీవిస్తూ ఉన్నారు. యేసుప్రభువు పుట్టాడు, యేసుప్రభువు ఉన్నాడు అనే సత్యాన్ని చాలామంది స్వీకరించలేకపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా ప్రియులరా? సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. సత్యం ఏంటంటే యేసయ్య ఆల్రెడీ నీకు మొట్టమొదటే స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు కోల్పోయావు, అయినా మరలా వచ్చి నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఎందరో ఆయన విశ్వాసం ఉంచారు వారందరికీ కుమారులగటానికి అధికారం ఇస్తున్నాడు, స్వేచ్ఛ ఇస్తున్నాడు. కుమారుడు తండ్రి బెడ్రూమ్లోకి అడిగి వెళ్ళడం, స్వేచ్ఛగా వెళ్ళిపోతాడు. నువ్వు బంధకాల్లో ఉన్నావు వాస్తవమే, కానీ దేవుడు నీకు బలం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడిని వాక్యం నువ్వు భుజిస్తూ ఉండగా, దేవుని సన్నిధిలో వర్ధిల్చి ఉండగా నువ్వు బలం పొందుకున్నావు. ఒక సర్కస్లో ఒక వ్యక్తి ఏనుగుని పెంచుతూ ఉన్నాడంట. ఏనుగు చేత చక్కగా ఆటలాడిస్తూ ఉన్నాడు. సాయంత్రం ఐదులకు దాన్ని కట్టేస్తున్నాడు. ఆ ఏనుగు ఒక రోజు ఏమనుకుందంటే, నేను ఎలాగైనా విడిపించబడి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ కాల్ని విదిల్చుకోవటానికి ప్రయత్నం చేసిందంట. కానీ సన్న సైన్ ఉంది, దాని సామర్థ్యం సరిపోలేదు, ఎంత లాగినా రాలేదు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు ప్రయత్నం చేసింది, కానీ విఫలమైపోయింది. అది అప్పుడు తీర్మానం చేసింది, ఇంకా నా వల్ల కాదు, ఈ చైన్ తెంపడం నా వల్ల కాదు అనుకున్నంట ప్రయత్నం చేయటం మానేసింది. ఎంతకాలం? ఇంత చిన్న ఏనుగు కాస్త అంత పెద్ద ఏనుగు అయిపోయింది. ఏనుగు పెరిగింది కానీ ఆ చైన్ మాత్రం అంతే ఉంది. అంత పెద్ద ఏనుగును కూడా ఇంత చైన్ తోటే కడుతున్నాడు ఆయన. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు కూడా అది బంధకం నుంచి విడిపించుకోవడానికి ట్రై చేయలేదు. దాని మనస్సు బంధకాల్లో ఉంది. ఎలాగా? ఇంకా నా వల్ల కాదు, ఈ చైన్ నేను తెంపుకోలేను, ఇంకా నా వల్ల కాదు, ఈ బంధకం నుంచి నేను బయటపడలేను అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇంకంతే, ప్రయత్నించలేదు. ఈరోజు మీరు కూడా ఇంక ఈ అప్పుని నేను తీర్చలేను, ఇంక ఈ రోగం నుంచి విడిచిపెట్టలేదు, ఇంక ఈ సమస్య నుంచి నేను బయటపడను, ఇంక నీ బంధకాల నుంచి నేను బయటపోను, ఇంక ఈ బంధకాలను నువ్వు విడిచిపెట్టవు, ఈ బంధకాలను నేను జయించలేను, ఈ బంధకాల నుంచి నేను బయటపడలేను, ఈ వ్యసనం నుంచి నేను బయటపడలేను, ఈ సిగరెట్ నుంచి నేను బయటపడలేను, ఈ మందు త్రాగు నుంచి నేను బయటపడలేను. ఇలాగ మీకు ఏ ఎడిక్షన్ చేయ ఉన్నాయి, ఏ బంధకాలు మీకు ఉన్నాయి ప్రియులరా? అసాధ్యమైనది ఏమీ లేదు దేవునికి. కాబట్టి నువ్వు నమ్ము, నువ్వు ఒప్పుకో. ఎస్, నాకు 5 భర్తలు ఉన్నాయి, నువ్వు చెప్పింది కరెక్టే అన్నటువంటి స్త్రీ జీవితం అక్కడతో ఆ బంధకం తెంచివేయబడింది, ఫ్రీడమ్ వచ్చింది. హల్లెలూయా. అప్పటి వరకు ఎవరో చూడకుండా నీళ్ళ దగ్గరకు వచ్చేటువంటిది, మిట్ట మధ్యాహ్నం వచ్చి నీళ్ళు పట్టుకున్నటువంటి స్త్రీ ఇప్పుడు పట్టపగలే గ్రామంలోకి వెళ్తుంది, సువార్త ప్రకటిస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అది ఫ్రీడమ్ అంటేని, అది స్వాతంత్రం అంటేని. చాటుగా బతుకుతున్నట్టు నీవు బహిరంగంగా సువార్త చేసే స్థితికి వెళ్ళగలగాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతవరకు సమరయ స్త్రీ అంటే ఎవరికీ కనపడేది కాదు. ఆ దొంగ చాటుగా మిట్ట మధ్యాహ్నం ఎవరు ఉండరు కాబట్టి టైంలో వచ్చి నీళ్ళు పట్టుకుని వెళ్ళిపోయేది. అటువంటి స్త్రీ ఇప్పుడు నీళ్లు తేటానికే కాదు, ఈమె దాహం తీర్చుకోవడానికి కాదు, ప్రజలందరి యొక్క సమస్యల నుంచి విడిపించడానికి, ప్రజలందరికీ స్వాతంత్రం ప్రకటించడానికి పరుగులు తీస్తూ ఉంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితంలో చాలామంది ఏం చేస్తారంటే డాక్టర్ మీద కోపం వచ్చేసేసి, డాక్టర్ మీద కోపం కాదు, అక్కడ ఆ పరిస్థితిలో అక్కడ డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పేషెంట్లు లేకపోతే ఎవరో ఏదని అంటారు, అంతే హాస్పిటల్కి వెళ్తా మానేస్తారు. ఎవరికి నష్టం? నీకే నష్టం. మంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా డాక్టర్ ట్రీట్మెంట్ నాకు నచ్చుతుందని బాగానే ఉంటుంది, కానీ అక్కడ పరిస్థితులేనండి లేకపోతే అదండి ఇదండి. నో, సహించుకోవాలా.
ఈరోజు చాలామంది ఇదే ఇదే చూస్తుంటాను, నేను చాలా చోట్ల ఇదే చూస్తుంటుంటాను. చక్కటి వాక్యం ఉంటుంది, చక్కటి దేవుని సన్నిధి ఉంటుంది, అంత బాగానే ఉంటుంది. ఏదో చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది, బద్ధకం బంధకం అనమాట. అది సైతాన్ గడు సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం అంటే అదే. ఏదో చిన్న రోడ్డు మీద వెళ్తుంటుంటాం, సడన్గా ముందు బ్రేక్ కొడతాడు, వెనకాల కొంచెం ఇలా తాగుతాడు అంతే. సరే సారీ చెప్పేసి వెళ్ళిపోతే అయిపోతుంది అంతే. నా బైక్ ఎందుకు తాగావు అంటాడు, నువ్వెందుకు సడన్ బ్రేక్ కొట్టావు అంటాడు. అంతే, వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, వీళ్ళిద్దరికీ ఇబ్బందే, ఆ ప్రజలందరికీ కూడా ఇబ్బంది, రోడ్డు మీద ఉన్న ప్రజలందరికీ. చూసారా? చూసారా, సులువుగా చిక్కులు పెట్టే సైతానుగాడు, వాడు నిన్ను బంధకాల్లోకి నెట్టేస్తాడు. ఈ సత్యం తెలిసిన రోజున నీ భర్తతో నువ్వు గొడవాడో, ఆయన ఏం చేస్తున్నాడు ఎవరితో తిరిగినా నీకు అనవసరం. అదేంటి బ్రదర్ అలాగంటారు? ఎస్, నువ్వేమైనా సాధించగలుగుతావా? ఉంటే ఉండి పోతే పో అంటాడు, అయిపోయింది కదా. నేను చూస్తాను, రోజు ఫోన్ కాల్ ఇవే ఉంటాయి నాకు. బ్రదర్ మా ఆయన నన్ను అసలు పట్టించుకోవట్లేదు, ఇంకొక ఆమె తిరుగుతున్నాడు. మరి ఏం చేస్తావు? కొట్లాడావు, పోట్లాడావు, ఏడ్చావు, ఉపవాసాలు ఉన్నావు, ఆయనతోటి ఎన్నో చేసావు, ఇంకా పెరిగిపోయింది, ఇంకా దూరం అయిపోయాడు. ఎన్నాళ్ళు కనీసం ఇంటికన్నా వచ్చాడు, ఇప్పుడు రావట్లేదు, మొత్తం అక్కడికి వెళ్ళిపోయాడు, ఆ బంధకంలో బందీ అయిపోయాడు. మరి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? అసలు ఆ విషయం మాట్లాడకుండా రహస్యం మంచి చూస్తున్న నీ తండ్రికి నువ్వు మొర్ర పెట్టాలి. హల్లెలూయా. రహస్యం మంచి చూస్తున్న నీ తండ్రి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు పలకాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని నువ్వు సెలవిచ్చావు దేవా, నేను నీ వాక్యం నమ్ముతున్నాను. హల్లెలూయా. నేను నీ వాక్యం నమ్ముతున్నాను. కాబట్టి ఈ రోజున నాకు నా భర్తకి మధ్యలో వచ్చిన ప్రతి ఆటంకం తొలగించేసినందుకు నీకు వందనాలు, మా కుటుంబాన్ని బాగు చేసినందుకు వందనాలు, మాకు స్వాతంత్రం ఇచ్చినందుకు వందనాలు, ప్రతి బంధకాల నుంచి విడిపించేస్తావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను నమ్మొచ్చినాను, పొందుకున్నాను, అంతే. ఇంకా నువ్వు చేయవలసిన పని ఏమీ లేదు. ఇక్కడ స్విచ్ అయితే అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది అంతే. నువ్వు కర్ర పట్టుకెళ్ళి ఫ్యాన్ గిర తిప్పాల్సిన అవసరం లేదు. స్విచ్ ఇక్కడ ఉంది, నీ మోకాళ్ళలో ఉంది స్విచ్. నీ భర్త మారు మనసు పొందాలన్నా, నీ జీవితం కట్టబడాలన్నా, ఏ పరిస్థితి ఎలా మారాలన్నా ఇక్కడ ఈ మోకాళ్ళు ఎందులో పెట్టాలి? ఫ్లగ్లో పెట్టు, అంటే భూమి మీద. హల్లెలూయా. పెట్టి కృతజ్ఞతలు చెప్పు, దేవునికి స్తుతించు, థ్యాంక్ యూ జీసస్ చెప్పు. ఇలా ఉండదు మనకి. ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఫోన్ చేస్తారు, ఫోన్ చేసిన వెంటనే చెప్తారన్నమాట బాధ అంతాను. అసలు నా భర్త నన్ను ఎంత బాధ పెడుతున్నారంటే ఇది అంత, నాకు ఎందుకు అమ్మది అంతాను అంటాను. అది లేదు, వినాలి. విని నేను దేవుని దగ్గర కనిపెట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసి అప్పుడు దేవుడు ఏం చెప్పాలంట. అంత అవసరం లేదు, నేను ఇప్పుడే చెప్పేస్తాను, వినండి. నువ్వు సమస్యను చూసినంత కాలం ఆ సమస్య నిన్ను ఏలుబడి చేస్తుంది. సమస్యకు బానిసైపోతావు, స్ట్రెస్ ఎక్కువైపోద్ది, బీపీ పెరిగిపోద్ది, షుగర్ పెరిగిపోద్ది, మెంటల్ వరీస్ వచ్చేస్తాయి. ఈ బాధలో నువ్వు 30 ఏళ్ళు ఉన్న కాస్త 60 ఏళ్ళుగా కనిపిస్తూ ఉంటుంటావు. చూసా, సమస్య ఎక్కువైపోయింది. దానివల్ల నువ్వు సాధించింది ఏముంది? కోల్పోతున్నావు ఇంకాను. చూసారా, సాధించడానికి బదులు ఇంకా కోల్పోతూ ఉన్నాం మనం. ఏదో సాధించాలని చెప్పి తాపత్రయపడుతూ ఉన్న ఆరోగ్యం కోల్పోతున్నావు, ఉన్న మనశ్శాంతి కోల్పోతున్నావు. చివరికి సాధించింది ఏమన్నా ఉందంటే ఉండి పోతే పో అంటాడు ఆయన. నా ముందు సముద్రం, నా వెనక శత్రువుల వారేరి. ఇంకెవరు నీ వారు? ఎవరు లేరు. నువ్వు యోగయ్యో చూసుకుంటావు, జీవితం ముగించేస్తావు. అమ్మయ్య గొడవ వదిలిందని ఆయన అనుకుంటాడు. మరి అదా చేయవలసింది కాదు. ఓ నేస్తమా, నిన్ను ఓదార్చేవారు ఒకరున్నారని వాస్తవం తెలుసునా? వాస్తవం తెలుసా నీకు? నిన్ను ఓదార్చే వాళ్ళు ఒకరున్నారు, నీ కొరకు ఎదురుచే వాళ్ళు ఒకరున్నారు, నీ కొరకు ప్రాణం పెట్టిన వారు ఒకరున్నారు, ముదిమొచ్చి వరకు నిన్ను ఎత్తుకునే వాళ్ళు ఒకరున్నారు, నీ సమస్యను అర్థం చేసుకుని దానికి ఆల్రెడీ పరిష్కారం కనిపెట్టేసిన వాళ్ళు ఒకరు ఉన్నారు. ఇది తెలియనివాడు సైతం కాదు, ఇది విన్నవాడు. ఇప్పుడు ఈ మెసేజ్ వింటారని చాలామంది వినరు, సాక్ష్యం వింటారన్నమాట. 2 రోజులు ఇలా చేస్తే అలాగ అప్పు తీరిపోయింది అంతే. మనం కూడా 2 రోజులు చేసి అప్పు తీరిపోవాలి. 3 రోజులు మనం కనిపించం మళ్ళీ. అబ్బాయి అంత స్పీడు. అప్పుల బంధకాల నుంచి మనకు స్వాతంత్రం వచ్చేసేయాలి. ఏం చేసింది ఆవిడ? థ్యాంక్ యూ చేసాను రాసింది. ఎన్నిసార్లు రాసింది? ఎలా రాసింది? నాకు ఫోన్ చేసేది ఎందుకు అనుకుంటున్నారు? దేవుళ్ళు ఎలా బలపడాలి ఏంటి ఉండదు. ఎలా రాసింది, ఏం రాసింది చెప్పండి, నేను రాసేస్తాను, నేను చేసేస్తాను అంటే నీ ఉద్దేశం అంత ఏంటంటే అప్పు నుంచి బయటపడిపోవాలి అంతే. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవాలి, ఇంకా దేవునితో సంబంధం ఉండకూడదు. నేనంటాను అప్పు ఉండటమే మంచిది అంటానమాట. ఎందుకంటే
ఓ రోజు మనసు పూర్తిగా విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి వచ్చి మొరపెడుతూ ప్రార్థన చేస్తూ దేవుని సందులో గడుపుతూ ఉంటుంటాం. ఎందుకని? ఆ అప్పు నేను దేవుని సందులో గడిపేలా చేసింది, ఆ బంధకం నేను దేవుని సందులో గడిపేలా చేసింది. ఆ బంధకంలో ఉన్నవాడు నువ్వు 3:30 లేసి దేవుని సందులో గడపగలుగుతున్నావు. అదే సమస్య లేదనుకోండి, అంటే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం? డాక్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం? నీకు రోగం ఉంటే ఆ రోగం కుదుర్చుకోవటానికి వెళ్తావు. ఈరోజు దేవుని దగ్గరికి 99% మెంబర్స్ ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకున్న సమస్యను కుదుర్చుకోవడానికి వస్తున్నారు. వాళ్ళకున్న బంధకాల నుంచి బయట పడటం కొరకు దేవుని దగ్గరికి వస్తున్నారు. నేను మా ఇంటికి ఎందుకు వెళ్తానంటే మా ఇల్లు కాబట్టి వెళ్తాను నేను. అది మా ఇంటికి నేను స్వతంత్రంగా వెళ్తాను. నేను మా ఇంటికి ఏదో పని ఉండో, మా ఇంటికి ఏదో అవసరం ఉండో నేను వెళ్ళను. దేవుని ఇల్లు నీ ఇల్లుగా భావించట్లేదు, నువ్వు దేవుని బిడ్డగా నువ్వు జీవించట్లేదు కాబట్టే సమస్య వచ్చినప్పుడు వస్తున్నావు. ఆకలిస్తే అన్నం తింటాకో. ఇప్పుడు మేము హాస్టల్లో ఉండేవాళ్ళం, స్కూల్కి వెళ్ళేవాళ్ళం. స్కూల్ నుంచి మధ్యాహ్నం ఎందుకు వచ్చేవాళ్ళం? భోంచేటికి వచ్చేవాళ్ళం హాస్టల్కి. హాస్టల్లో ఎంతకాలం ఉన్నాం అంటే హాస్టల్లో మాకు ఫ్రీ ఫుడ్ కాబట్టి చదువుకున్నంతకాలం వాళ్ళు పెట్టారు కాబట్టి అక్కడ ఉన్నాం. శాశ్వత కాలం అందులో ఉన్నాం లేము. అంటే ఆ టైంలో మేము 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నాను. ఎందుకని ఉన్నానంటే పరిస్థితి అలాంటిది. ఇంటి దగ్గర పరిస్థితులు పోలేదు కాబట్టి చదువుకోవడానికి హాస్టల్ పక్కనే ఉంది కాబట్టి అందులో ఉంటే ఫుడ్ దొరుకుతుంది, బెడ్ దొరుకుతుంది, మంచిగా ఉంటుంది అన్నట్టు. ఈరోజు చాలామంది ఇంటిని కూడా అలాగే చూస్తున్నారు. దేవుడు నీకు స్వాతంత్రం ఇచ్చాడు, హల్లెలూయా. నువ్వు ఇంటికి ఏదో అవసరం ఉండి రావు, నువ్వు ఏదో ఆకలిసి రావు. నువ్వు ఏ అవసరం ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా ప్రతిరోజు నువ్వు ఇంటికి వచ్చేస్తావు, ఇంట్లోనే ఉంటావు. ఇంటికి రావడానికి ఇష్టపడతాం, ఎంత దూరం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా కూడా. అది అలాగే దేవుని ఉద్దేశం కూడా ఏంటంటే మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. ఎక్కడికని? నా తండ్రి ఇంటికి మార్గం చూపు. మార్గం తప్పిపోయారు, మీరు మార్గాన్ని కోల్పోయారు. కానీ ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతు తన కరము చాపి రమ్మానుచున్నాడు. ఎటువంటి శ్రమలైనాను ఆదరణ నీకిచ్చునని, వాంఛాతు తన కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. హల్లెలూయా. యేసే నేను రమ్మంటున్నాడు. ఎలాగో తెలుసా? బిడ్డగా రమ్మంటున్నాడు. హల్లెలూయా. నీ ఇంటికి రమ్మంటున్నాడు, నీ సొంత ఇంటికి వచ్చినట్టు రమ్మంటున్నాడు, నీ సొంత తండ్రి దగ్గరికి వచ్చినట్టు రమ్మంటున్నాడు. అంతేగాని ఇది అవసరాలు తీర్చుకునేటువంటి వాడుగా, ఆపదలు మొక్కులు మొక్కుకునేటువంటి వ్యక్తిగా దేవుడు నేను రమ్మట్లేదు. ఆయన బిడ్డగా ఉండడానికి రమ్మంటున్నాడు, ఆయన బిడ్డగా నిన్ను స్వీకరించడానికి రమ్మంటున్నాడు, ఆయనతో ఉండటానికి రమ్మంటున్నాడు, ఆయన యొక్క అధికారాన్ని నువ్వు స్వీకరించడానికి రమ్మంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇంతకాలం తప్పిపోయారా? దూరం అయిపోయారా? అయితే దేవుడు ఈ రోజున నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి దూరం అయిపోయారా? చక్కగా సహవాసానికి దూరం అయిపోయారా? చక్కగా దేవుని నామాన్ని మహింపరచడంలో దూరం అయిపోయారా? దయచేసి మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి ప్రియులారా. మరలా దేవుని సన్నిధికి కనెక్ట్ అవ్వండి, మరలా దేవుని సహవాసంలో కనెక్ట్ అవ్వండి. ప్రతికూల పరిస్థితుల్లో దేవునికి దూరం అయిపోవద్దు, బంధకాల్లోకి వెళ్ళిపోవద్దు. స్వేచ్ఛ స్వతంత్రం కలిగి దేవుని సన్నిధిలో వర్ధిల్లే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని మహింపరిచే వారిగా మనం ఉండాలి. దేవుని శక్తిని అనుభవించాలి. నిన్ను బట్టి దేవుని మహింపరచబడాలి. అనేక మంది నీ ద్వారా ప్రభు వైపు చూడాలి. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? మనిషికి ప్రియులరా, పెట్రోల్ ఉంటేనే బైక్ ఎంత దూరం వెళ్తుంది కదా, కార్ అనేది. నేను పెట్రోల్ అయిపోతే ఇంధనం లేనట్టే. అలాగే మన జీవితంలో కూడా ఏదైనా ఒక పని చేయాలంటే ఎనర్జీ ఉండాలి, శక్తి ఉండాలి, రెస్ట్ ఉండాలి. మీరు గమనించి ఉంటారు, ఈ మధ్యన నేను రెస్ట్లెస్ అయిపోవటం వల్ల అన్ని లైవ్లు సరిగ్గా చేయలేకపోతున్నాను. నో ఇలా కాదని చెప్పి రెస్ట్ తీసుకోవడం ప్రారంభించాను. ఈరోజు అన్ని లైవ్లు కూడా అద్భుతంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. చూడండి, 9 అయింది. ప్రతిరోజు 20 minutes 30 minutesకే
అసలు మైండ్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. రెస్ట్లెస్ అయిపోయి ఆ దేవుని యొక్క వాక్యపు ఫ్లో అనేది రావట్లేదు. ఈరోజు అలా కాదు, నన్ను నేను సిద్ధం చేసుకోవాలి, నన్ను నేను రెస్ట్లో పెట్టుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక అని ఎప్పుడైతే మనల్ని మనం సిద్ధం చేసుకుంటామో, మనల్ని మనం సమకూర్చుకుంటామో, మనల్ని మనం సమర్పించుకుంటామో, దేవుడు ఆత్మ మన ద్వారా ప్రవహిస్తాడు స్వేచ్ఛగా, బంధకం లేకుండా. హల్లెలూయా, దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి మహిమ కలిగిన కాక ఇప్పుడు నేను చెప్పమంటే వాక్యం నైట్ అంతా చెప్పగలుగుతాను. హల్లెలూయా, బలవంతులు క్రీస్తునందు బలవంతులం కమ్మని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. నూతన బలం నీరసం కాదు, నూతన బలం పొందుకుంటావు. కాబట్టి దేవుని విషయంలో, ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు, ఎప్పటికీ బలవంతులైండి. మరి ఈ రోజున స్వతంత్ర దినోత్సవ సందర్భంగా కొన్ని విషయాలు మీతో చెప్పాలని చెప్పి, ఏ బంధకాల్లో మీరు ఉన్నారో, అనారోగ్య బంధకాల్లో మీరు ఉన్నారేమో, అప్పుల బంధకాల్లో మీరు ఉన్నారేమో, వివాహం కాని బంధకాల్లో మీరు ఉన్నారేమో, ఏ సమస్య మిమ్మల్ని నిలబడి చేస్తుందో ఈరోజు మీరు ప్రకటించండి. ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్, నేను స్వాతంత్రం కలిగిన వ్యక్తిని, నేను స్వాతంత్రం పొందుకున్న వ్యక్తిని. నా యేసయ్య నన్ను విడిపించేశాడు. నాకు ఆల్రెడీ ఇప్పుడు వేల చెల్లించాడు. ఏ బంధకం, ఏ నిరుద్యోగం, ఏ వివాహం జరగకుండా ఆటంకపరుస్తున్న ప్రతి బంధకాలు నజరేయుడైన యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం అని చెప్పి నువ్వు ప్రకటించాలా. హల్లెలూయా, స్ట్రెస్ఫుల్ అవ్వద్దు. అయ్యో అయిపోవట్లేదే, జరగట్లేదే. నో, ఏది చేసినా ఎలా చేసినా నా మేలుగా చేస్తాడు నా దేవుడు. చివరికి సమకూర్చి మేలు చేస్తాడు దేవుడు. ఆలస్యం అవుతుంది కానీ అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, ఆలస్యం అవుతుందేమో కానీ అద్భుతం చేస్తాడు. ఎంత లేట్ అయితే అంత అద్భుతాన్ని నేను చూస్తాను, ఎంత లేట్ అయితే అంత పవర్ఫుల్ టెస్టిమనీ నేను చెప్తాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని నువ్వు సైతాన్ గడికి సవాల్ ఇస్తావనుకో, మరుక్షణమే నీ పని అవడానికి వాడు సహాయం చేస్తాడు, నీ పని అయిపోవడానికి వాడు సాయశక్తులు కృషి చేస్తాడు. ఎందుకంటే ఆలస్యం వేయకులది అద్భుతం పెద్దదైపోద్ది, గొప్ప సాక్ష్యం వచ్చేద్దని చెప్పి సైతాన్ గడి వెంటనే వాడే నీ యొక్క కార్యం చేయడానికి దగ్గరుండి చూస్తాడు. చూసారా, నువ్వు పలకటం రాకే పొందుకోవట్లేదనమాట. మీరు అడగకనే పొందుకొనుకున్నారు. అడగడం అంటే బెగ్గింగ్ కాదు, ఆస్క్, మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికి వెలిగింపునిచ్చి నడిపించి బలపరచును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క మాటల ద్వారా మీరు బలపరచబడ్డారని, మీ ఆలోచన విధానం, మీ జీవిత విధానం, మీ ప్రవర్తన, మీ మాట బంధకాల్లో ఉండకుండా స్వతంత్రులుగా రాజుల్లాగా మీరు మాట్లాడతారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్య వెలుగులో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించి బలపరచును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.